కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు అయితే ఒక లైక్ మీ నుండి ఆశించేది ఒక లైక్ సబ్స్క్రైబ్. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రతిసోహిస్తును. అయితే పథకానికి అర్హులైన వారి 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఏడాదికి 8 సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు. పథకానికి తొలుత 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. వీరిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని తేలింది. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఏడాదికి 8 సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్, ఫ్రీ కరెంట్, ₹500 గ్యాస్ సిలిండర్ పథకాలను అందించేందుకు సిద్ధమయ్యింది. అయితే ఉచిత విద్యుత్ కావాలంటే మాత్రం కండిషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఫ్రీ కరెంట్కు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అని తేల్చి చెప్పింది. ఉచిత విద్యుత్కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఆధార కార్డ్, కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని వివరించింది. విద్యుత్ బిల్లులో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ని పొందొచ్చని తెలిపింది. జీరో బిల్లులకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని 20వ తేదీ కల్లా డిస్కంలకు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అలాగే అర్హులైన వారు ఇంటి వినియోగానికి మాత్రమే ఫ్రీ కరెంట్ అని, దానిని ఇతర అవసరాలకు వాడుకుంటే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉచిత విద్యుత్కు సంబంధించి ఎంపీడీఓ, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత ఆ రసీదును సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలని అధికారులు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు ₹400 ఉన్న సిలిండర్ను మోదీ ప్రధాని అయ్యాక ₹1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో